అనేక సందర్భాల్లో సరే ఇది బిల్లుకు సంబంధించిన అంశం. బిల్లులో ఉన్న అంశానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి నాకు హక్కు ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ లెట్ హిమ్ కమ్. మేము కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే డిస్కస్ చేస్తాం, ముందుకెళ్తాం. ఎప్పుడు అసెంబ్లీ ఎప్పుడు ఉంటే అప్పటి నుంచి మాట్లాడతాం అధ్యక్ష. దానికి ఏముంది అధ్యక్ష, దాన్ని మొత్తం ఉన్న సమస్యలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సవరణ చేయడానికే కదా. మీరు ఒకసారి చూస్తే మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, చరిత్రలో ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని చెప్పిండు. అంత పెద్ద హృదయంతో మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాల గురించి మీ దగ్గర ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చే అంశం వారి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను బిల్లుకు సంబంధించి ఇప్పటికే చాలా సమయమైంది అధ్యక్ష, ముఖ్యమైన మరి డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 15 రోజులుగా సార్ మేము చెప్పాం. మేము నేను ఈరోజు చెప్తా ఉన్నాం, అన్ని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. సో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవేవైనా డిస్కషన్స్ ఉంటే తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇది బిల్లుకు సంబంధించింది. లెట్స్ ఆల్ బి సీరియస్. వారు అన్ని రాజకీయం నుంచి పోయినరు, ఫైనాన్స్కి పోయినరు, ఇంకో డిపార్ట్మెంట్కి పోయినరు, 10 డిపార్ట్మెంట్లకు పోతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము కోరుతా ఉన్నాము, దయచేసి ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా 4 బిల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. మీరు దీన్ని మరి బిల్లును ఆమోదం చేయాల్సిందిగా నేను గౌరవ సభ్యులు, ఎందుకంటే అందరికి కావాల్సిన అంశం ఇది, అందరూ కూడా సమర్థిస్తున్నారని చెప్పిన సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాము, ఈ బిల్లుకు సంబంధించి మరి మీరు ఎందుకంటే చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష, అందరికీ కూడా ఇచ్చారు. నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ అధ్యక్ష, లెట్ బిల్ పాస్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. The question is that the Telangana Municipalities Bill. Okay.